నా పేరు శ్రీ మద్దూరి శ్రీనివాసు. మాది గ్రామం వనపర్తి, మండలం లింగాలగనపురం, జిల్లా జనగాము. సార్, బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు మీ గ్రామానికి ఎలా అందినాయి? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ పెట్టిన పథకాలు అన్నీ అందరికీ చేరేశారు. పేదవాళ్ళకు సుత, పేద ప్రజలకు సుత, వాళ్ళకి ఎవరికి చేరాల్సిన సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఒక్కరికి లబ్ధి ఉంది, ప్రతి ఒక్కరికి చేరింది సార్. అంటే ఏమేమి పథకాలు సార్ బీఆర్ఎస్? అప్పుడున్న ఆ గవర్నమెంట్ ఉన్న పథకాలలో రైతు బంధు అది ప్రతి ఒక్కరి రైతుకు వచ్చేసింది. వాళ్ళు ఎంత లిమిట్ లేకుండా సరే ఫస్ట్ 5,000 వేస్తామన్నారు. 5,000 రూపాయలు వాళ్ళు ఎన్ని ఎకరాలను ఉండని కాక, మనకి 20 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఎంత ఉంటే అంత రైతు బంధు పథకం అనేది అది 100% ప్రతి ఒక్క రైతుకు చెందింది సార్. అది అట్లాగనే సార్, ఇంతవరకు రైతు బంధు వల్లే రుణమాఫీ కాలే, దీనిపైన రైతులు ఏమంటున్నారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 2 లక్షల రూపాయలు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కానీ అధికారం వచ్చినాక ఇప్పుడు 13 నెలలు 12 ఏడాది దాటిపోయింది, అయినా కానీ రుణమాఫీ అనేది సక్రమంగా జరగలేదు సార్. అది దాని మీద రైతులందరూ అసంతృప్తితోనే ఉన్నారు. వీళ్ళు చెప్పిన ఆప్షన్, వీళ్ళు చెప్పిన హామీల కంటే ఏ ఒక్క హామీ ఇచ్చితే నెరవేర్తలేదనే ఆలోచనలోనే అసంతృప్తితోనే ఉన్నారు సార్ రైతులు అనేటోళ్ళు. అట్లాగనే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు మీ గ్రామంలో ఎలా డెవలప్ అవుతుంది సార్? ఈ 6 పథకాలు అంటే ఏమున్నాయి సార్? కళ్యాణ లక్ష్మి మీద ఎవరైనా పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటారు సార్. పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయల పైసలు, తర్వాత తులం బంగారం అన్నది అది ఒకటి ప్రవేశపెట్టిన. అది ఇంతవరకు వచ్చిన దాఖలు లేదు సార్. ఏ పేద బిడ్డ పెళ్లి చేసుకున్నా కానీ కళ్యాణ లక్ష్మి అనేది అది ఇంతవరకు ఎవరికి కూడా రాలేదు సార్. వారు చెప్పిన ప్రవేశం అనేది ఇది 100% పాతదే వస్తుంది. తులం బంగారం ఉత్తాన పైసలు తులం బంగారం అనేది అయితే అది 100% ఎవరికి అది ఫెయిల్ అయినట్టే సార్. అది 100%. కానీ సార్, ఉచిత బస్సు పైన మహిళలు ఏమంటున్నారు? ఈ ఉచిత బస్సు పాడిగాను ఉచిత బస్సుదే ఉన్నా సార్. వీళ్ళు పొద్దంతా పని చేసుకుంటారు, వీళ్ళు పొలాలకు పాడికి పోయి పని చేసేటోళ్ళకే పని చేసుకుంటారు. వీళ్ళు బస్సు ఎక్కిన డాకాలు ఇవ్వలుసుతలేరు, నిజంగా నిరుపేదలు అనేటోళ్ళు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు, వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళి హన్మకొండ నుంచి హైదరాబాద్కు లేకపోతే జనగాంకు ఉద్యోగాలు చేసుకునే లేడీస్కే మాత్రమే అది సక్సెస్, అది వాళ్ళకు ఉపయోగపడ్డది సార్. అది నిజంగా పేద ప్రజలకు, పేద మహిళలకు వాళ్ళకి ఉచిత బస్సుతో ఏం ఉపయోగం సార్? ఎన్నడో వాళ్ళు పోతే 4 నెలలకు ఒకనాడు, 6 నెలలకు ఒకనాడు పోతే జనగం పోతారు, మా అంటే పోనేపోరు. వాళ్ళకి ఏం పని? వాళ్ళకి ఏమైనా బావుల కాడికి పోయేటోళ్ళు, బావుల కాడ పనులు చూసుకుంటోళ్ళు. వాళ్ళకి ఎందుకు సార్? అది పేదవాళ్ళకి అది చెందుతలేదు. అది పేదవాళ్ళకనే ఉపయోగం లేదు. అది ఎవరికి? ఉన్న వాళ్ళకే, అది ఎంప్లాయీస్ వాళ్ళు అప్పన్న రోజు తిరిగేటోళ్ళకు, ఆ సిటీలలో తిరిగేటోళ్ళకు వాళ్ళకే ఉపయోగం తప్పగానే అది మనకు ఉచిత బస్సు అనేది నిజంగా మహిళలకు, నిజంగా వాళ్ళు కష్టపడి పనిచేసుకునే మహిళలకు మాత్రం అది ఏమాత్రం అది ఫెయిల్యూరే సార్. అది అట్లా సార్. ధరణి పైన రైతుల స్పందన ఏ విధంగా? ఇక రైతులు అంటే ఇప్పుడు ధరణి తీసేసింది. ఇప్పుడు నిన్న మొన్న ఇది భూమాత దానికి పోయింది. అది ఎంత ఏం చేస్తుందో అది నిన్న మొన్ననే కదా అది మనం ప్రవేశపెట్టింది. అది జరుగుతుంటే దాని పనితనం ఏందని తెలుస్తుంది. అంతకుముందు అంటే మనము సరే అప్పుడు పటవార్లు ఉన్నప్పుడు, అంతకుముందు పటవార్లు ఉండేది, ఆ పటవార్లు తీసేసి అంత మన దీంట్లో అనేది మన నెట్ ఆన్లైన్లోనే జరుగుతుంది. సరే అంతకుముందు ఉన్న సమస్యలలో కొన్ని పెండింగ్ పడ్డేటి ఉంటాయి. అవి ఎంతసేపు అడిగానే కొన్ని ఫ్యామిలీ కావచ్చు, ఇంకా ఇతర సమస్యలు అనేవి ప్రతి సమస్య ఉంటుంది. అదంతా దీని మీదనే అంటే కాదు. ఇప్పుడు ఇది కరెక్ట్ లేదు ఇది అని చెప్పేసే కదా ఇప్పుడు భూమాత అని తీసుకొచ్చింది. ఇక అది ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడే పెట్టింది ప్రవేశ. ఇక దాని గురించి మనం అది ఎంత ఉపయోగపడుతుంది పేద ప్రజలకు, ఏ రకంగా ఇది లేకుండా అనేది లేకుండా ఎట్లా జరుగుతుంది అనేది జరుగుతుంటే మనం చెప్పవచ్చు. కానీ ఇప్పుడైతే మనం అది ఎంతవరకు ఇది బాగాలేదని దానికి పోయిండు. అదెంత బాగుంటుంది చూద్దాం సార్. మాజీ సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉంది సార్? ఇక మాజీ సర్పంచ్ అంటే సరే పార్టీ ఏ పార్టీ అయినా కానీ సరే వ్యక్తి అన్నట్టయినా సరే వీలైనంత మటుకు కొన్ని కార్యక్రమాలు, పనులు అనేది చేయడం జరిగింది సార్. సార్, ఇప్పుడు ఒకటి మోరీలు అనేది కూడుపుడు విలేజ్లు అనేది కొంచెం అదొకటి జనాలలో కొంచెం ఏంది సైడ్ డ్రైన్ బాబతి అది కొద్దిగా నీళ్లు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి అది అని చెప్పేసి ఆ మోరీలు కూడిపోవడం వల్ల కొద్దిగా జనాలలో అదొకటి విలేజ్లో అదొకటి లేకుండా. కానీ వాళ్ళకు మరి వాళ్ళ ఆలోచన ఎట్లుందని బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం మిషన్ భగీరథ
ఇంటింటి నల్లా ఇచ్చారు సార్ మీకు. అవును, అది చాలా అద్భుతమైనది అది. ఆ మిషన్ భగీరథ నీళ్ళు అనేది ఇప్పుడు మోటార్లలో ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ మేము మోటార్లు ఇప్పుడు వాడడం లేదు సార్. ఆ మిషన్ భగీరథ నీళ్ళతోనే ఓ ట్యాంక్కి ఎక్కించుకొని అక్కడి నుంచే మనం డిస్ట్రిబ్యూట్ అక్కడి నుంచే సప్లై అవుతున్నాయి మనం ఈ విలేజ్లో. మోటార్లు అంతకుముందు కరెంట్ బిల్లు కట్టలేక గ్రామ పంచాయతీ నిధులన్నీ అటే వీకేది, అటే పోయేది. అట్లాంటిది ఇప్పుడు ఇక గ్రామ పంచాయతీ మోటార్లే మనకు అవసరం లేదు. మనకు మిషన్ భగీరథ నీళ్ళతోనే మనము ట్యాంక్కి ఎక్కించుకొని ఆంచేది మనకు డిస్ట్రిబ్యూట్ జనాలకి నల్లాలు. నూతనంగా ఏర్పడిన జనగాం జిల్లా అవ్వడం వల్ల ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ బీఆర్ఎస్? అవును సార్, ఇప్పుడు జనగాం జిల్లా ఈ కొత్తగా అంతకుముందు ఉమ్మడి వరంగల్ ఉండే, ఆ తర్వాత మళ్ళీ మొన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినాక మన జనగాం జిల్లాను సపరేట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు జిల్లా ఏర్పాటు అన్నప్పుడు కొద్దిగా అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామాలు అనేటివి అప్పుడు చాలా ఉండే. కాకపోతే ఇప్పుడు కొద్దిగా మనకు గ్రామాలు అనేవి తగ్గింది కాబట్టి మనము వచ్చే నిధులు వచ్చేసైనా కానీ ఒక డిస్టిక్ ఇంత నిధులన్నీ ఉంటాయి. ఆ డిస్టిక్ నిధులతో మన విలేజ్ ఇప్పుడు ఒక మండలానికి ఒక 20 విలేజ్లు ఉన్నాయి. ఒక 15 విలేజ్లు ఉన్నా కానీ ఆ విలేజ్లు అనేవి కొంత నిధులు అనేది కొంచెం ప్లస్ అయ్యి ఆ విలేజ్లు కొద్దిగా డెవలప్ అవుతాయి. ఆ రకంగా చూస్తే ఇప్పుడు మన వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు మనం సపరేట్ మన జనగాం జిల్లా వచ్చినాక నిధులు అనేవి కొన్ని మన జిల్లాకు ఏర్పాటు కేటాయించుతారు కదా సార్. ఆ నిధుల ప్రకారంగానే ఆ విలేజ్లకు చాలా వరకు మార్పు అనేది డెవలప్ కార్యక్రమంలో జరిగింది సార్ డిస్టిక్ ఏర్పడ్డాక. అట్లాగనే సార్, రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? రానున్న ఎలక్షన్ల పైన అంటే ఇక సూచనలు అంటే ఇప్పుడు మనం సూచన చేసేది ఏముంది, ఇప్పుడు వీళ్ళు పెట్టినవి ఉన్నాయి కొన్ని సూచనలు సలహాలు. వీళ్ళు పెట్టిన పథకాలనుకో గవర్నమెంట్ పెట్టిన కొన్ని ఉంటాయి కదా, అవి వాళ్ళు జనాలలో కొన్ని పనులు రుణమాఫీ కాలేదు, ఇది కాలేదు, అది కాలేదు, ఈ రకంగా చేసుకుంటూ పోతే మరి ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు కొద్దిగా కరెక్ట్ లేవు సరే అనే ధోరణిలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అట్లాగే సార్, ఈ గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి సార్ మీకు? ఇప్పుడు నిన్న మొన్న ఇంకా ఏముంది, ఇది ఈ డోర్ టు సర్వే నిన్న మొన్న కంప్లీట్ అయింది. ఇంకా ఎస్సీ కాలేజీలో అయిందో కాలేదో తెలియదు. ఇప్పుడు ఏది ఇంటింటి సర్వే అప్పుడు ప్రజాపాలనలో ఇల్లుకు మనం అప్లికేషన్ పెట్టుకున్నారు కదా సార్. ఆ ప్రజాపాలన సంబంధించిన వాళ్ళు లిస్ట్ పట్టుకొని ఇంటింటికి వాళ్ళు సర్వే చేస్తున్నారు. అది ఇంకా నిన్న మొన్న ఎస్సీ కాలేజీలో ఇంకా కంప్లీట్ కానట్టుంది. అది కంప్లీట్ అయితే కానీ ఇక వాళ్ళు ఎవరెవరు అనేది మనం చెప్పగలం. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు సార్. ఆ సమయంలో ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఏ ఒక్కరికి కట్టియలే. మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలంలో 10 సంవత్సరాలలో ఎవరికని ఆ స్కీమ్ ఆ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఇల్లు ఎవరికేం రాంది మనం. అట్లానే సార్, దళిత బంధువు అని బీసీ బంధువు యాదవులకు గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్ మీ గ్రామంలో? అంటే ఈ విలేజ్లో కొద్దిగా మా గొర్రెల కాపుల సంఘం ప్రెసిడెంట్ వాళ్ళకు కొన్ని ఇవి ట్యాంక్ బావి దగ్గర చెడ్డు వేసుకోవాలి, తర్వాత ఇది వేసుకోవాలి, అది వేసుకోవాలని కొద్దిగా వాళ్ళకు తప్పుడు కొద్దిగా అయిన వరకు వాళ్ళు కొద్దిగా వెనుక పట్టారు. కానీ మా విలేజ్లో తక్కువనే వచ్చినాయి, 15 మందికి ఏమో వచ్చినట్టున్నాయి. వేరే విలేజ్లలో వేరే మండలాలలో చూసుకుంటే వాళ్ళకు 99% గొర్రెలు వచ్చినాయి. కాకపోతే మా దగ్గర అనేది కొద్దిగా తక్కువ వచ్చినాయి. వేరే దగ్గర 100% 90% వచ్చినట్టే సార్ గొర్రెలు. రానున్న స్థానిక ఎన్నికలపైన ఎన్నికలంటే డబ్బు మద్యం ఏరులై పారుతుంది, దీన్ని ఎట్లా అరికడతారు సార్? ఇప్పుడు ఎలక్షన్ అంటేనే ఇప్పుడు ఓటర్లు ఒక దారిలోకి వెళ్ళిపోయింది సార్. ఎలక్షన్ వచ్చినాయంటే ఇక మనకున్నదే పండుగ అనే ఆ పరిస్థితిలో వచ్చారు ఓటర్లు అనేది. అది ఆ అవకాశాన్ని దాన్ని మనం ఎట్లా మార్దామనే దాని మీద వీలైనంత వరకు ఆ ఎలక్షన్లో పోటీ చేసే ఎవరైనా సరే కొద్దిగా ఖర్చు అనేది తగ్గించేటట్టే ఉండాలి. కానీ ఏంటంటే ఆ సమయం అట్లా వచ్చేసరికి ఎలక్షన్ నిలబడే నీకంటే నేను గెలవాలి, నువ్వు గెలవాలి, ఏదోటి కంటే మనం 200 ఎక్కువనే ఇవ్వాలి అనే దూరంలోకి వెళ్ళిపోయింది అది. సరే వీలైనంత మటుకైతే దాన్ని కొద్దిగా ఖర్చు ఏముంది సార్, ఖర్చు పెడతావు 20 లక్షలు పెడతావు, నువ్వు 20 లక్షలు సంపాదించుకొని కానీ నీకు ఈ 4 ఏళ్ళల్లో నీ జాసల్లో నువ్వే ఉంటావు తప్ప కానీ నువ్వు ప్రజలకు సేవ చేసి ప్రజలను అభివృద్ధి అనే ఆలోచనలకు పోవాలంటే ఫస్ట్ మనం భర్తీ చేసుకోవాలనే పరిస్థితిలో ఉన్నది. కాకపోతే దాన్ని ఎట్లా తగ్గించి జనాలకు మేలు అయ్యే పద్ధతి ఎట్లయితే బాగుంటుందని ఆ రూట్లో ఆలోచించి ఆ రూట్లో వెళ్ళిపోవాలి సార్. దాన్ని కొద్దిగా ఖర్చు అనేది తగ్గియాలి సార్. తగ్గించుకుంటూ జనాలను స్థానిక ఎన్నికలలో మీ పార్టీ అధిష్టానం గుర్తించి మిమ్మల్ని సర్పంచ్గా నిలబెడితే
మీరు నిలబడటానికి సిద్ధంగా ఉండరా? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఇక అది మనం ఇప్పుడు ఆ విషయంలో ఏం చెప్పలేము సార్. అది రిజర్వేషన్ అది ఎట్లుంటుందో, అది ఎట్లా అవుతుందో, అది ఇక దాన్ని మనం రిజర్వేషన్ సరే, రిజర్వేషన్ డిక్లేర్ అయినాక సరే ఆ ఫెసిలిటీ మనకు అవకాశం ఉందంటే దాని గురించి మనం మాట్లాడితే అది 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 ఎవరికి ఏమవుతుందో తెలియదు కదా. దాని గురించి మనం ఏం చెప్పనీకి కొంచెం కరెక్ట్ కాకపోవచ్చు సార్.